ఇద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియాలో చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. Yeah. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రూ. సో, ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 ఇయర్స్ ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. హ్మ్. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్‌లు గాని అలా చూసాను నేను గూడా. హ్మ్. బట్ యూ నో వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం. ఒరేయ్ ఫ్రమ్ కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ యేసుకుంటాం మేము. హ్మ్. ఆ జోక్‌లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి రోజు అంటారు. అది అసలు అయ్యో! సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. హ్మ్. బట్ యూ నో ద వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే 'బ్యాండ్ మేళం' మూవీ కోన గారు పర్సనల్‌గా నాకు బాగా క్లోజు. సో, అండ్ అలాగే మీ ఇద్దరి కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. కోరుకుంటున్నాను. Thank వీటన్నిటికి 'బ్యాండ్ మేళం' ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. Thank ఆల్ you ద so బెస్ట్. much. ఆల్ ద థ్యాంక్ యూ. బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. ఈసారి డేట్ ఫిక్స్. మార్చ్ 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.